తప్పని మీరే ఒప్పుకున్నారు కాబట్టి 10 నిమిషాలు ఇదంతా ఖాళీ అయిపోవాలి. ఇది మళ్ళీ స్కూల్ అయిపోవాలి. 10 నిమిషాలు. ఆల్రెడీ 2 minutes హోగయా. తొందరగా ఖాళీ చేయండి, లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా. ఈ హడావుడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు గాని మీ ఓడి రేట్ ఎంతో చెప్పు, లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడం. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి. లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐటమ్ అనుకుంటున్నాను బే. గన్నులు తెలుసట. స్ట్రాటజీని అప్లై చేయండి. సర్దార్ అంత ఈజీగా చెప్పకూడదు. తలుపులేంట్రా, పొలం తలపండ్రా. మట్కా సీన్ ఇక్కడ. పైన గుడ్డు ఒక్కటే కనబడుతుందా? ఈ గుండు వెనకాల గుడ్డు కనబడుతుందా? ఓరే కోఫ్లీ, సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ ఎ వెరీ ట్రాజడీ. వీడి కాయ కచోడి. బజరంగి, హకీం, అందరూ కలిసి ఏం చేస్తారా? మంచినీళ్ళు తాగుదామని. సర్దార్, ఇది కన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్నా. నువ్వు కింద రంజిత్ సింగ్, నువ్వు వెనక తీసుకోండి. బ్రూస్లీకి బాబాయ్లా ఉన్నాడన్న. ఎలా ఇవైనా స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా? వీడే నేను చేసే తప్పేదో మీ స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్. చాలా మంచి లాజిక్ చెప్పే మూర్తి. బజరంగి, తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్ గా నా కర్తవ్యం కదా. చేసేది ఎదవ పనులు, తప్పు గురించి మాట్లాడుతున్నాను. నేను ఓన్లీ స్టూడెంట్ సార్. క్లాస్ లీడర్ అక్కడ ఉన్నాడు సార్. వాడు క్లాస్ లీడరా? క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను. ఏం కావాలి మీకు? స్కూల్ ని బార్ చేసినాం, బార్ ని స్కూల్ చేసేస్తాం. 5 मिनट में స్కూల్ బనాకే చూడుగా. 7.5 లక్షలు సార్. సార్, మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారో తెలుస్తుందా? చట్ట ప్రకారం డబ్బు గవర్నమెంట్ కట్టాలి. రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది. దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి. బాగా చదువుకోండి సార్. పెద్దాన్ని మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. అవునా? షో, తీసుకో తీసుకో సార్. కొంచెం నవ్వండి సార్. షో. సార్ పొజిషన్. సర్దార్తో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి. సార్
థ్యాంక్ యూ సార్. నాకా దా దా థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడండి. లైన్లో ఉన్నారా లేదా? ఆల్రెడీ లైన్ లోనే ఉన్నా. ఏయ్ నువ్వా? ఏంటి ఫోన్ చేసావు? థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకో? ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా. ఎవరి పైన వాళ్ళు చేస్తే థ్యాంక్స్ చెప్పకూడదు. అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు. సరే లంచ్కి రండి, మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తోంది. పిలుస్తుంది ప్రిన్సెస్సా నువ్వా? ఎవరు పిలిచినా ఒక్కటే, రండి. షూర్ షూర్. ఏంటి చదువుతారు ఇంత హ్యాపీగా ఉన్నా? లంచ్ పిలిచారా? ఏంటి మన లంచ్ పిలిచారా? నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా. రెడీ చేసుకో. ఆ? ఉన్నారా? రండి. సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నారు. గబ్బర్ సింగ్? అయ్యో నాకు మహారాణి వేషం వద్దమ్మా. అసలే పోలీస్ ఆఫీసర్ ఆయన. ఈ వేషం నన్ను జైలుకి పంపిస్తావమ్మా? వద్దమ్మా. ప్లీజ్ మధు, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. సారీ సారీ. నమస్కారం అండి. క్షమించాలి. కూర్చోండి కూర్చో. కూర్చోండి మీరు. పర్లేదండి, క్షమించాలి. సారీ అండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నా? అయ్యో మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు ఇష్టంగా? అదే ఉంటుంది. నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను. ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు. నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అయ్యో, మీకు అలా అనుకోకండి. మనం ఒక్కటి. ఒక్కటే? నిజంగా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అతిథులకు ముందు ఆచారం ఉంది, అది పూర్తిగా నిద్దాం. చేసేది దిక్కుమాల పని, ఆచారం ఒకటే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే వెయిట్ చేస్తాను. ఏ సర్దార్, షేకు మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్. అయినా నాకు తెలియక అడుగుతున్నా శేఖర్. మధు మీ ప్యాలెస్ మెంబర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా? కాదు. ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు. ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసావండి. ఆహా. శేఖర్ చౌహాన్ గారు, మీరేంటండి ఇక్కడ? ఏ మేము ఉండకూడదా? లంచ్ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని? ఏమండి, ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా? ఇంకా చేయలేదా? చేయలే. సరే, వంటగదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి. నేను కిళ్ళీలు. ఓకే షేకు, కొంచెం జాజి జాపత్రి ఎక్కువయించు. తెలుసుగా, వెళ్ళు. ఓకే. జ్యూస్ తాగుతున్నాడు. నేను వచ్చేస్తాను. అలాగే అండి. చూడు మధు, నాలాంటి మగాడిని గూగుల్ అంతా ఎతికినా దొరకడు. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటావు, భార్య అయితే ఇంకా బాగుంటావు అని. అయినా చూడు ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను. చూసుకోనా? హైనెస్, తీసుకోండి. ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆనిముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేస్తా? అయ్యో, క్షమించాలి. పర్లేదండి, పర్లేదండి. క్షమించాలి హైనెస్. లేదండి, మిమ్మల్ని ఇందులో మీ తప్పేం లేదండి, నేనే తీస్తాను. ఏరిళ్ళు ఏయ్, ఏం కంగారు పడకండి. కొంచెం మీరు కొంచెం అటు అటు తిప్పి. అదండి. ఏ షేకు, నువ్వు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను. కిళ్ళలు తెచ్చారా? తెచ్చాను. రండి, భోంచేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. షేకు, జాయిన్ us. నో, ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, వదిలేండి, మీరు కూర్చోండి. మీరు కూడా. టాకింగ్ అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తామంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే.